తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో శ్రీ 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 త్రిమూర్తుల స్వామివారి తీర్థ మహోత్సవాల సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అన్నదాన కార్యక్రమానికి ₹1,00,000 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కమిటీ పెద్దలు పాల్గొన్నారు. నాగాబు వెంకటరమణ గారు, విలేకరు గారు ₹200 స్వామివారి దగ్గర అన్నదాన కార్యక్రమంలో సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమూర్తుల స్వామి వారు సదా దీవించుగాక. నాగేటి దుర్గారావు గారు ₹200 సమర్పించున్నారు. నాగేటి గారు భాస్కర్ ₹200 ₹16 సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమూర్తుల స్వామి శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను రాజానగరం మండలంలో ఉన్న నరేంద్రపురం గ్రామంలో ఉన్నాను. మా బీజేపీ మండల అధ్యక్షుడైనటువంటి ఆళ్ల శివనాగరాజు గారు నాకు ఇక్కడ నరేంద్రపురం నుండి త్రిమూర్తుల యొక్క ఈ ఏదైతే ప్రతి సంవత్సరం జరిగే జాతర ఏదైతే ఉందో దానికి ఆలయ కమిటీ అయినటువంటి పేరు ఏంటున్నారు మీరు? మీ పేరు చెప్పండి. ముసలయ్య గారు ఇలాగా ఎవరైతే ఆలయ కమిటీ మెంబర్లు ఉన్నారో వీరందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. ఈ జాతరకి నన్ను ఆహ్వానించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ 2వ తారీఖు నాడు సోమవారం నాడు నేను ఈ రోజు అన్నదానానికి ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా మొన్న వెలుగుబంద గ్రామంలో హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగినప్పుడు ఒక 400 మంది ఆడపడుతులు వచ్చారు. వాళ్ళతో నేను సంతోషంగా వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. హిందూ సమ్మేళనానికి అలా స్పందించడం నాకు చాలా సంతోషం అనిపించి వాళ్ళకి పట్టు చీరలు అనౌన్స్ చేశాను 400 మందికి కూడా. ఇప్పుడు ఆ 400 మందికి కూడా ఇదే తీర్థంలో ఒక వేదిక ఏర్పాటు చేసి ఆడపడుచులందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా 400 మందికి పట్టు చీరలు కూడా ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాను. ఈ విషయాన్ని మీకు తెలుసుకుంటే మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.